గత బీఆర్ఎస్ సర్కారు ఆపేసింది ఫసల్ బీమా ఓ బోగస్ అంటూ గత బీఆర్ఎస్ సర్కారు ఆపేసింది. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందలేని దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనం కోసం ఫసల్ బీమా యోజనలో చేరుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి అంటున్నారు. వారికి రక్షణగా నిలబడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాము అని రేవంత్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి పీఎంఎఫ్బీవై సీఈఓ రితేష్ చౌహాన్ సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఫసల్ బీమా పథకంలో చేరుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, చాలా కాలం తర్వాత మళ్ళీ ఫసల్ బీమాలో తెలంగాణ చేరుతుంది. ఫసల్ బీమాలో చేరడం ద్వారా తెలంగాణ రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి? గత ప్రభుత్వం ఇది బోగస్ అంటూ మేమే ఒక ప్రత్యేక బీమాను తీసుకొస్తామంటూ చెప్పారు. ఫసల్ బీమా నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ సర్కార్ ఫసల్ బీమాలో చేరుతుంది. ఇప్పుడు రైతులకు కలిగే లాభం ఏంటి? రైట్ 2016 నుంచే ఇది దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమల్లోకి వచ్చింది. కానీ ఆ 2020 వరకు ఈ పథకం కొనసాగినా కానీ 2020 నుంచి దాదాపు 4 సంవత్సరాలుగా కూడా మళ్ళీ ఈ పథకం అమలు లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే సొంతగా బీమాను కట్టి కూడా రైతులకు అందించాలని చూసింది. కానీ 4 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి బీమా పథకం అమల్లో లేకపోవడంతో రైతులు చాలా వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరనున్నారు. ఇక మీదట మొత్తం కూడా ఏదైతే రైతులకు ఆ బీమా పథకం ఉంటుందో ఆ బీమాకు సంబంధించి రైతులు కొంతమేర, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర చెల్లిస్తూ వస్తుంటాయి. గతంలో ఉన్నటువంటి విధానమే మళ్ళీ అమల్లోకి రానుంది. మొత్తం మీద గతం చూసినైతే కాకపోతే ఈ బీమా ప్రీమియం ఏదైతే ఉందో దానికి కొంత కట్టడి తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా వరి, మొక్కజొన్న, మిరప, బత్తాయి రైతులు కూడా ఎంతో విధంగా చూసినైతే గతంలో ఈ బీమాపై ఎకరాకు 10,000 వరకు, హెక్టార్కు 25,000 వరకు కూడా దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో మాత్రం ప్రభుత్వం ఉండదనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పథకాలను చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొంత వాటాను చెల్లించాల్సి ఉంటుంది. రైతుకు ఇది ఎంతో లాభదాయకమని చూస్తుంది. కానీ 4 సంవత్సరాల నుంచి కూడా పంటలకు ఎలాంటి బీమా లేకపోవడంతో కూడా రైతులు చాలా వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వరుసగా కరువు వచ్చినా కానీ, అతివృష్టి వచ్చినా కానీ ఆ పంటలు నష్టపోయినప్పుడు కూడా ఎలాంటి బీమా లేకపోవడంతో గత 4 సంవత్సరాలు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడంతో కూడా రైతులు చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అయితే ఆ పాలసీ ఉందో, బీమా ప్రీమియం ఉందో, ఆ ప్రీమియం ని కట్టడి చేయాలని కూడా, ఎందుకంటే అత్యధికంగా చాలా వరకు మనం ఎకరానికి 10,000 వరకు అంటే రైతుల వరకు చాలా వరకు నష్టపోతున్నారు, భారం పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రీమియాన్ని కట్టడి చేయాలని కూడా